ప్రతిపాడు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులకు తెరలేపుతుందని వైసీపీ నేత నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు మండిపడ్డారు. 86 సంవత్సరాల వయసున్న నా తండ్రి ముదునూరి రామరాజుపై అక్రమ కేసు పెట్టడాన్ని ఖండిస్తూ ఎంపీడీఓ కుమార్ బాబుపై ముదునూరి మండిపడ్డారు. రాజకీయాలకు సంబంధం లేని తన తండ్రి రామరాజుపై రాజకీయ కక్షలో భాగంగానే మహిళా పోలీసుతో అసభ్యంగా అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. జిల్లా స్థాయి అధికారులతో కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి అక్రమ కేసుకు పాల్పడిన ఎంపీడీఓని సస్పెండ్ చేయాలన్న మురళీకృష్ణంరాజు తెలిపారు. తన తండ్రి మానసిక క్షోభకి గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ముదునూరి మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి హాజరయ్యారు. నియోజకవర్గంలో భారీ స్థాయిలో జరుగుతున్న అవినీతిపై ఏనాడు ప్రశ్నించకపోయినా మా మీద కక్ష సాధింపు చర్యలేంటని విమర్శించారు. నిజాలు తెలుసుకుని వ్యవహరించవలసిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేకి లేదంటూ వారు ప్రశ్నించారు. సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు. ఇక్కడికి మీ అందరినీ పిలవడానికి ఒక కారణం ఉంది, ప్రధానమైనటువంటి కారణం. మొన్న 1వ తారీఖు నాడు ధర్మవరం గ్రామంలో ఇలా మా నివాసంలో ఒక వ్యక్తి ఒక మహిళని లోపలికి సొరబడి మా నాన్నగారు కిందన కూర్చుంటే ఏదో మాట్లాడి వెళ్ళిపోయి బయటికి వెళ్ళి నన్ను అసభ్యకరంగా ప్రవర్తించారు, నన్ను దూషించారు అని చెప్పి పత్తిపాడు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమం చేసి ఒక 86 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద ఆయన బట్టలు ఆయన వేసుకోలేరు. ఆయనకి బట్టలు పొద్దున్నే షర్ట్ మేము వేసి బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టాం. లోపల కూర్చోబెట్టి ఆయన భోజనం కూడా చేయలేరు, గ్లాస్తో కలిపి పట్టిస్తాం. మధ్యాహ్నం భోజనం కూడా గ్లాస్తో పట్టిస్తాం, సాయంత్రం కూడా అదే పరిస్థితి. అలాంటి వ్యక్తి మీద ఒక దారుణమైనటువంటి ఆరోపణ, ఎవరో సర్వ సమాజం సిగ్గుపడే విధంగా ఆరోపణలు చేసి ఈ కూటమి ప్రభుత్వంలో వెనకాలండి ఒక ఎంపీడీఓతో అత్యుత్సాహంగా ఈ కార్యక్రమం చేయడం, మానసికంగా కూడా ఎంతో గౌరవంగా బతికినటువంటి వ్యక్తి, 86 సంవత్సరాల్లో రాజకీయాలు తెలియవు, ఆయనకి ఏమైనటువంటి తెలియదు, ఒక్క చిన్న ఘర్షణ మాట్లాడటం తెలియదు, తప్పుడు మాటలు మాట్లాడటం తెలియదు, అందరూ కూడా ఎంక్వైరీ చేయొచ్చు. అలాంటి వ్యక్తి మీద, ఎంతో గౌరవంగా బతికినటువంటి వ్యక్తి మీద సమాజం అంతా కూడా సిగ్గుపడే మండల అభివృద్ధి అధికారి నుండి అతను చాలా నీచంగా వ్యవహరించాడు. మండల ఆఫీసులో వీళ్ళు ఎవరైతే మహిళలు ఉన్నారో వీళ్ళు రమ్మండం, వెంటనే కలెక్టర్ గారికి పెట్టడం, ఎస్పీ గారికి పెట్టడం, పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చి ఏం జరిగింది, ఆ ఇంటికి నువ్వు అక్రమంగా వెళ్ళవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆ లోపలికి నువ్వు ఎందుకు వెళ్ళావు, ఆయన పెన్షన్ తీసుకుంటున్నారా, ఎప్పుడైనా ఆ ఇంట్లో పెన్షన్ ఎవరికైనా ఇచ్చేవా, ఆయన మీద కూడా ఆస్తులు ఉన్నాయి, సంతోషంగా బతుకుతున్నారు, గౌరవంగా బతుకుతున్నారు. ఒక వ్యక్తి నీకు ఎవరు పరమాయించారని ఎంపీడీఓకి పరమాయిస్తే ఒక ఎస్టీ మహిళని కొత్తగా ప్లాన్ చేసి తీసుకొచ్చి లోపలికి, కాంపౌండ్ లోపలికి, బిల్డింగ్ లోపలికి తీసుకొచ్చి ఆయన మీద జీవితాంతం కూడా ఎంతో గౌరవంగా బతికినటువంటి వ్యక్తి మీద సిగ్గు లేకుండా కూడా కంప్లైంట్ ఇప్పించి అది మళ్ళీ అందరికీ, మీ పత్రికా సోదరులకి అందరికీ కూడా తెలియదు. ఏంటి, ఎక్కడ దారితీస్తుంది, ఈ సమాజం ఎలా నడుస్తుంది, ఈ కూటమి ప్రభుత్వం ఇదే చేయమన్నా నిన్ను ఎవరిని మెప్పు పొందడానికి, ఎవరి దగ్గర నువ్వు మెప్పు పొందడానికి పనిచేసేవని నువ్వు ఇటుపక్క ఆలోచించవలసిన అవసరం లేదా? ఒక గౌరవంగా బతికినటువంటి కుటుంబం ఏంటి, ఆయన అలాంటి వ్యక్తి, ఆ అమ్మాయికి ఎందుకు జరిగింది, ఆ వయసు ఎంత, ఎందుకు లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది, ఏమైనా పెన్షన్ తీసుకుంటున్నారా, ఎందుకు వెళ్ళావు నువ్వు అని అడగడం జరిగిందా నువ్వు? నీ ఇష్టం వచ్చినట్టు కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసు వారికి కంప్లైంట్ ఇప్పించు. వారు వచ్చారు, ఒక పెద్ద వ్యక్తి మీద వాళ్ళు వచ్చి కెమెరాలు పెట్టుకుని మానసిక శోభకు గురి విధంగా వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. ఏంటి, నీ వెనకాల ఎవరున్నారు, తీసేటప్పుడు మీ చూద్దరు కానీ 2-3 నిమిషాలు పడుతుంది, కూర్చుంట్లో 2-3 నిమిషాలు పడుతుంది, అలా కొంచెంసేపు ఉంటే కానీ నల్లని పరిస్థితి. అలాంటి వ్యక్తి మీద నీకు కేసు పెట్టేదానికి సిగ్గులేదా అని అడుగుతున్నావు. నువ్వు ఎంప్లాయీవా, రాజకీయ నాయకుడువా? ఎందుకు ఇలాంటి తప్పుడు పనులకు నువ్వు దిగారు? నువ్వు ఒక మండల అభివృద్ధి అధికారి అయ్యి ఉండి ఒక గౌరవంగా బతికే వాళ్ళ మీద కనీసం వన్ సైడ్ వెళ్ళిపోతావా? దేని గురించి, ఎవరు పంపారు నిన్ను? ఇవన్నీ కూడా కలెక్టర్ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఒక ఉన్నత స్థాయి అధికారుల్ని నియమించి దీని మీద సమగ్ర నివేదిక తెప్పించాలని, ఎండీఓని సస్పెండ్ చేయాలని. ఇలాంటి పరిస్థితి ఒక గౌరవంగా బతికే వారికి ఎవరికి కూడా మాకు జరిగినటువంటి ఇబ్బంది ఎవరికి జరగకూడదు
అని మీ అందరి ద్వారా కూడా గౌరవ జిల్లాధికారులు కూడా కోరుతాం. ఇప్పుడు ఎంపీడీఓ మీద సార్ ఇది ఒక రాజకీయ కోణంలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం కనుక ప్రతిపక్ష నాయకులను అణిచివేయాలనే ధోరణితో ఆయన వయసు కూడా తెలకుండా ఒక మురళీరాజు బ్రదరు ఫాదరు లేకపోతే ఆయన ఏదో కోణంలో వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ఆయన వయసు కూడా తెలకుండా చేసినటువంటి పనిగా మేము భావిస్తాము. 100% కక్ష సాధింపు కాకపోతే ఆయన 86 సంవత్సరాలు సార్ ఆయన వయసు. కనీసం మానవత్వం లేదా మీకు? కనీసం తెలుసుకోకుండా ఎలా మీరు ప్రెస్ మీట్ పెడతారు? అంత నీచమా? అర్థం లేదా దానికి? అంటే ఈ సమాజంలో ఎవడో బతకూడదా? పోనీ ఎక్కడన్నా మిమ్మల్ని ఏలెట్ చూపించామా మేము? ఒక అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక ప్రతిపక్షానికి సంబంధించిన ఒక నాయకుడు తండ్రి, నేను ఒక పార్లమెంట్ జిల్లాకి ఒక అబ్జర్వర్గా ఉన్నాను. మా తండ్రికి జరిగినప్పుడు దీన్ని వాచ్ చేయవలసిన బాధ్యత మీకు లేదా? ఇంతకుముందు గతంలో మీ ఫ్యామిలీకి జరిగినప్పుడు కూడా ఎంతోమంది అండగా లేదా మీకు? ఎందుకు ఇంత నీచం? మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. మీ దగ్గర లేదు, ఎందుకు కేసు కట్టారు? ఎంక్వైరీ చేయండి దాని మీద జిల్లా స్థాయి అధికారులతో. చెప్పండి మేడం. నమస్కారం అండి అందరికీ. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే సోషల్ మీడియా వారికి అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ధర్మవరం గ్రామంలో, అసలు ఈ గ్రామం పేరే ధర్మవరం, అంటే ధర్మం ఎక్కువ ఉండేటువంటి గ్రామం. నా చిన్నప్పటి నుంచి నేను ఈ గ్రామం చూస్తున్నాను. 10 రౌతులపూడి మండలం ఏమల్లవరం. అప్పుడు సార్ అలా మిస్సెస్ ఇక్కడ జడ్పీటీసీగా చేసేటప్పుడు కూడా నేను ఎమ్మెల్సీగా ఉన్నట్టు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఇక్కడ. అసలు ఎట్టి పరిస్థితుల్లోనే ఎప్పుడు కూడా ఈ ప్రతిపక్ష నియోజకవర్గంలో ఇలాంటి ఏమీ ఎక్కడా జరగలేదు. ఎప్పుడు అధికార పార్టీ ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది, ఎప్పుడు ఉంటాయి. కానీ ఎప్పుడు ఇంతవరకు అది ఎలక్షన్ వరకునే ఉంటారు ప్రజలు. ఎలక్షన్ దాటికి మళ్ళీ అందరూ సమానంగా ఒకే కుటుంబంగా ఉండడం అనేది జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నిజంగా ఇది ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటన బట్టి అయితే వారు 86 ఏళ్ళ వయసు. ముఖ్యంగా మహిళా పోలీస్కి నేను నమస్కారం చేస్తా అడుగుతున్నాను. అమ్మ మరి తను ఎందుకు వచ్చారో లోపలికి రావడం జరిగింది. ఆయనైతే పెన్షన్ తీసుకునే ఆయన కాదు. తర్వాత ఈ కుటుంబంలో కూడా ఎవరు గవర్నమెంట్ పథకాలు పొందేటువంటి అవకాశం అయితే లేదు. కానీ వారే వచ్చారు లోపలికి. ఆయన పరిస్థితి చూస్తే మనందరం చూసాము. వారు పెద్దవారిగా నేను కూడా ఇందాక లోపలికి వచ్చిన వెంటనే నమస్కారం చేస్తే ఆయన నా నెత్తి మీద చేయబెట్టి దీవించారు. అలాంటి వ్యక్తి మీద బూతులు మాట్లాడారు. నేను చూశాను, నేను ఆ వీడియో, అమ్మాయి మాట్లాడిన వీడియో కూడా నేను చూశాను. మనీ ఇస్తాను అని చేయబట్టుకున్నారు. అంటే మనీ ఇస్తానని చేయబట్టుకున్నారనే మాట చాలా అది అపవిత్రమైన మాట. అంటే అది స్త్రీ జాతికి అవమానం. అంటే అలా జరిగిన చోట జరగచ్చేమో కానీ ఇక్కడైతే జరిగిందంటే మాత్రం మెయిన్ మన నియోజకవర్గంలో అలాగే ఈ కుటుంబంలో వారు 86 ఏళ్ల వయసు గల ఆయన అన్నారు అంటే అది చాలా సిగ్గుచేటుగా ఉంది. సరే, ఆమె వెళ్ళారు, ఆమె అధికారి అనేటువంటి ఆయనకి కంప్లైంట్ ఇచ్చారు. నా దగ్గర నాకు పలానా చోట అవమానం జరిగిందండి. మురళీరాజు గారు అంటే తెలియనోరు ఎవరు లేరు, ఈ కుటుంబం అంటే తెలియనోరు ఎవరు లేరు. ఎండిఓ గారికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆయన మాట్లాడవచ్చు ఈయనతో, ఏంటి సార్ ఇలా జరిగిందంట ఇంట్లోనూ, ఏంటి పరిస్థితి అని అడగచ్చు. కానీ ఆయన కూడా అలా అడగకుండా ఆయన కూడా ఎలా మాట్లాడారంటే కన్నీరు మున్నరైపోయింది, ఆమె వచ్చి ఏడుస్తుంటే మా కడుపు తరిక్కుపోయింది, అతను అన్నది కరెక్టే, ఆయన అలా మాట్లాడొచ్చా అని ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అసలు ప్రజల పక్షాన్ని పనిచేసి ఒక వ్యవస్థ ఇది. ఎంపీడీఓ ఆఫీస్ అంటే చాలామంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, చాలామందికి అవసరాలు ఉంటాయి. ఒక ఎంపీడీఓ గారు కంప్లైంట్ వెళ్ళిన వెంటనే ఆయన ఎంక్వైరీ చేయడానికి ఆయనకి అధికారం ఉంది. ఆయన ఎంక్వైరీ చేయొచ్చు, ఈయన కౌరు పెట్టచ్చు. గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గారు బొత్స గారు కూడా చాలా ఆశ్చర్యపోయారు. అలాగే మా జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజయ్య గారు కూడా చాలా ఆయన అలా ఉండిపోయారు నిజంగా. అది చూసి ఆ వీడియో అది చూసి ఏంటి పరిస్థితి, ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ, ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మన దగ్గర అని అందరూ నివ్వెరపోయారు నిజంగా. అది మేము చూసి కూడా నేను ఆ మహిళల పక్షాన నేను వెళ్తాను. అది పార్టీయా లేకపోతే అధికారమా ప్రతిపక్షమా అన్ని పక్కన పెడితే మహిళకు అన్యాయం జరిగిందంటే నేను వెళ్ళి కూర్చుంటాను. కానీ అది లేదే ఇందులో. అమ్మాయి పాపం ఎందుకు అమ్మాయిని అలాగా ఉపయోగించుకుంటున్నారు, ఎవరు ఉపయోగించుకుంటున్నారో మాకు అనవసరం. కానీ ఇది ఇలా జరగడం అనేది ఇది ఈ సమాజానికే, అసలు వ్యవస్థలకే చాలా
ఏమంటారంటే దాన్ని ఆ వ్యవస్థ అనేది ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారు, అసలు గవర్నమెంట్ కూడా సర్టిఫైడ్ అని వాళ్ళు కూడా గవర్నమెంట్ తరఫున మాట్లాడవచ్చు. గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు మురళీరాజు గారు ఉన్నారు, రాత్రి మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు గిరిబాబు గారు కూడా రావడం జరిగింది ఇక్కడికి. వారు కూడా చాలా బాధపడ్డారు. వారి ఆధ్వర్యంలో అందరం పనిచేస్తున్నాం. ఇప్పుడు అది మరి ఇంకా వ్యక్తిగత కక్ష ఉండొచ్చు, అలాగే రాజకీయం కూడా వాళ్ళకి అంటే 2-3 కోణాలుగా కూడా వాళ్ళకి ఆల్రెడీ పెట్టుకున్నారు. ఇది టార్గెట్ చేయాలని ఫ్యామిలీ లేరు ఇప్పటి వరకు. మేము కూడా ఇప్పుడు జాగ్రత్తగానే మాట్లాడుతాం. జాగ్రత్త అంటే తప్పు లేనిది ఎందుకు తప్పును సృష్టించారు, పెద్ద ఆయన్ని ఎందుకు పరువు తీయడానికి మీరు ఈ కుటుంబం పట్ల వ్యక్తిగత కక్ష లేకపోతే రాజకీయ కక్ష అనేది తేల్చాలి. అలాగే దీనికి కారకులైనటువంటి ఎంపీడీఓ గారిని ఆయన ఎంక్వైరీ చేయకుండా ఇష్టానుసారంగా బయటకు మాట్లాడడం అనేది చాలా పొరపాటుగా మేము భావిస్తున్నాం. కాబట్టి వారికి తగిన పరిష్కారం అనేది చేయాలని మేము కోరుకుంటున్నాం.